శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్ర మొదటి అధ్యాయము. గురుదేవతా స్తుతి. తిరగలి విసురుట, దానిలోని వేదాంత అర్థం. పాత సంప్రదాయం ప్రకారం హేమాడ్ పంతు గారు శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథాన్ని మొదట గురుదేవతా స్తుతితోనే మొదలుపెట్టారు. ముందుగా ఆయన విఘ్నేశ్వరుణ్ణి తలచుకొని ఈ గ్రంథం చదవడంలో రాయడంలో ఎలాంటి అడ్డంకులు రాకుండా విజయవంతంగా సాగాలి అని ప్రార్థించారు. అలాగే శ్రీ సాయినాథుడే స్వయంగా గణేశుడి స్వరూపం అని చెప్పారు. తర్వాత శ్రీ సరస్వతీ దేవిని స్మరించారు. ఈ గ్రంథం రాయాలని తనకు ప్రేరణ ఇచ్చింది ఆమెనే అని నమస్కరించారు. అంతేకాదు సాయిబాబానే సరస్వతి స్వరూపంగా మారి తన కథను తానే పాడుకుంటున్నారు అని చెప్పారు. తరువాత బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లను ప్రార్థించారు. సృష్టి, స్థితి, లయ ఈ మూడు చేసే త్రిమూర్తులే సాయిబాబా స్వరూపమని, ఆయన సమర్థ సద్గురు, మనల్ని ఈ సంసార నదిని దాటించగల శక్తి ఉన్నవాడని చెప్పారు. తర్వాత హేమాడ్ పంతుగారు తన ఇంటి దేవుడైన నారాయణ ఆదినాథుని నమస్కరించారు. ఆయన కొంకల దేశంలో వెలిసి ఉన్నారని, ఆ భూమిని పరశురాముడు సముద్రం నుంచి సంపాదించాడని చెప్పారు. తన వంశ మూల పురుషుని స్తోత్రం చేశారు. తర్వాత తన గోత్ర ఋషి భరద్వాజ మునిని స్మరించారు. అలాగే యజ్ఞవల్కుడు, భృగు, పరాశరుడు, నారదుడు, సనక సనందులు, సనత్కుమారుడు, శుకుడు, కౌశనుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, వాల్మీకి, వాసుదేవుడు, జమిని, వైశంపాయనుడు, నవయోగీంద్రులు లాంటి ఎంతోమంది మహాపురుషులను ప్రార్థించారు. అదేవిధంగా నివృత్తి, జ్ఞానదేవ్, సోపాన్, ముక్తాబాయి, జనార్దనుడు, ఏకనాథుడు, నామదేవుడు, తుకారాం, కాన్హా, నరహరి లాంటి యోగులకు నమస్కరించారు. తర్వాత తన తాత సదాశివునికి, తండ్రి రఘునాథునికి, తల్లికి, చిన్నప్పటి నుంచి తనను పెంచిన మేనత్తకు, అన్నకు కూడా నమస్కారం చేశారు. అంతేగాక ఈ గ్రంథాన్ని చదివే పాఠకులకు నమస్కరించి ఏకాగ్రతతో, భక్తితో ఈ గ్రంథాన్ని చదవండి అని ప్రార్థించారు. చివరగా తన గురువు అయిన దత్తావతారమైన శ్రీ సాయిబాబాకు నమస్కరించారు. నేను పూర్తిగా మీ మీదే ఆధారపడి ఉన్నాను అని చెప్పారు. ఈ ప్రపంచం మిథ్య, బ్రహ్మయే సత్యం అన్న అనుభూతి నాకు కలిగించగల శక్తి మీకే ఉందని తెలిపారు. ఈ ప్రపంచంలోని ప్రతి జీవిలో ఉన్న పరమాత్మకు నమస్కారం చేశారు. భక్తి మార్గాన్ని బోధించిన పరాశరుడు, వ్యాసుడు, శాండిల్యుడు మొదలైన వారిని ప్రశంసించిన తర్వాత హేమాడ్ పంతు ఈ కథను చెప్పడం మొదలుపెట్టారు. తిరగలి విసురుట జరిగిన సంఘటన 1910వ సంవత్సరంలో ఒకరోజు ఉదయం నేను షిరిడి మసీదుకు సాయిబాబా దర్శనానికి వెళ్ళాను. అక్కడ ఒక అద్భుతమైన విషయం చూసి చాలా ఆశ్చర్యపోయాను. బాబా ముఖం కడుక్కొని నేలపై ఒక గోనె పరచి దాని మీద తిరగలి పెట్టారు. ఒక చేతిలో గోధుమలు వేసుకొని, చొక్కా చేతులు ముడుచుకొని పిడికెడు గోధుమలు వేసుకుంటూ విసరడం మొదలుపెట్టాడు. అది చూచి నాకు అనిపించింది, బాబా గోధుమ పిండితో ఏమి చేస్తారు? ఆయన భిక్షతో జీవిస్తారు. ఆస్తిపాస్తులు లేవు, పిండి నిల్వ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఎందుకు గోధుమలు విసురుతున్నారు? ఇలా ఆలోచించినప్పుడు నేనే కాదు, అక్కడున్న వాళ్ళందరికీ అదే ఆశ్చర్యం. కానీ ఎవరికీ బాబాను అడిగే ధైర్యం రాలేదు. ఈ విషయం ఊరంతా వ్యాపించింది. చిన్న పెద్ద అంతా బాబా దగ్గరకు వచ్చారు. అప్పుడు నలుగురు మహిళలు ధైర్యం చేసి మసీదు మెట్లెక్కి బాబాను పక్కకు జరిపి తామే తిరగలి పట్టుకొని విసరడం మొదలుపెట్టారు. బాబా లీలలు పాడుకుంటూ గోధుమలు విసిరారు. ఇది చూసి మొదట బాబాకు కోపం వచ్చినా వారి భక్తి చూసి చివరికి చిరునవ్వు నవ్వారు. ఈ మహిళల మనసులో ఇలా అనుకుంటున్నారు, బాబాకు కుటుంబం లేదు, ఆస్తి లేదు, పిండితో పని లేదు,
కానీ బాబా దయగలవాడు, ఈ పిండిని మనకి పంచిపెడతాడేమో. అలా ఆలోచిస్తూ విసరడం పూర్తి చేసి పిండిని 4 భాగాలు చేసి తీసుకోవాలని చూశారు. అప్పటి వరకు శాంతంగా ఉన్న బాబా ఒక్కసారిగా లేచి అన్నారు, ఏమిటిది? ఇది ఎవరి సొమ్ము అనుకొని తీసుకెళ్తున్నారు? నేను మీ దగ్గర నుంచి గోధుమలు అడిగానా? ఈ పిండిని తీసుకెళ్ళకండి, గ్రామ సరిహద్దుల్లో చల్లండి. ఇది విని వారు సిగ్గుపడి మాట్లాడుకోకుండా ఊరి సరిహద్దులకు వెళ్ళి బాబా చెప్పినట్లు పిండిని చల్లారు. అసలు రహస్యం నేను ఊరి వాళ్ళను అడిగాను, బాబా ఇలా ఎందుకు చేశారు? అప్పుడు వాళ్ళు చెప్పారు, ఊరిలో కలరా వ్యాధి ఉంది, దాన్ని పోగొట్టడానికి బాబా ఇలా చేశారు. బాబా గోధుమలు కాదు, కలరాను ఊరి బయటకు విసిరేశారు. ఆ రోజు తర్వాత కలరా తగ్గిపోయింది. ఊరంతా ఆనందించింది. అది విని నాకు చాలా సంతోషం కలిగింది. దీనిలో దాగిన అర్థం తెలుసుకోవాలనే ఆసక్తి కలిగింది. అందుకే ఈ లీలను రాసి బాబా మహిమను పాడాలని నిర్ణయించుకున్నాను. ఇలా సాయిబాబా కృపతో సాయి సచ్చరిత్ర గ్రంథం అడ్డంకులు లేకుండా పూర్తయింది. తిరగలి విసురుట వేదాంత అర్థము షిరిడీ వాళ్ళు అనుకునే విధంగా మాత్రమే కాదు, అందులో లోతైన వేదాంత భావం కూడా ఉంది. సాయిబాబా షిరిడిలో సుమారు 60 ఏండ్లు ఉన్నారు. ఆ కాలం అంతా తిరగలి విసురుతూనే ఉండేవారు. కానీ ఆయన విసిరింది గోధుమలు కాదు, భక్తుల పాపాలు, బాధలు, మనోక్లేశాలు. తిరగలి కింద రాయి కర్మ, పై రాయి భక్తి. చేతిలో పిడిక జ్ఞానం. ఆత్మ సాక్షాత్కారం కావాలంటే ముందుగా పాపాలు, కోరికలు తొలగాలి. త్రిగుణాలకు అతీతంగా మారాలి. అహంకారం చంపుకోవాలి. ఇది వింటే కబీర్ కథ గుర్తుకు వస్తుంది. ఒకరోజు ఒక మహిళ తిరగలిలో ధాన్యం విసురుతుంటే కబీర్ ఏడవడం మొదలుపెట్టాడు. ఎందుకని అడిగితే కబీర్ అన్నాడు, నేను కూడా ఈ ప్రపంచ తిరగలిలో నలిగిపోతానేమో అని భయం. అప్పుడు ఆయన గురువు చెప్పారు, భయపడొద్దు, పిడికను గట్టిగా పట్టుకో. అంటే జ్ఞానాన్ని వదలొద్దు, మనసును కేంద్రీకరించు, అంతర్ముఖుడిగా చూడు. అప్పుడు నీవు తప్పక రక్షించబడతావు. మొదటి అధ్యాయము సంపూర్ణం.